గణనాథులైతే గంగమ్మ ఒడికి వడివడిగా చేరుకుంటూ ఉన్నారు. చార్మినార్ దగ్గరికి వెళదాం. మా ప్రతినిధి సునీల్ మనకు లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో సునీల్, భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గణపతి బప్ప మోరియా అంటూ పాత బస్తీ పరిసర ప్రాంతాల మొత్తం కూడా గణపతి నామస్మరణంతో మారిమోగిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ లో చూడొచ్చు. ఉదయం 11:30 నుంచి ఈ పాత బస్తీ పరిసర ప్రాంతంలో చాదరగట్ నుంచి ప్రారంభమైనటువంటి బాలాపూర్ గణనాథుడు మొత్తం కూడా ఇప్పటికే గంగమౌడిలోకి చేరుకున్నారు. ఇంకా గణనాథుడు మండపాల నుంచి సాగర తీరం వైపు అడుగులు వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద మన కెమెరామెన్ గౌస్ చూపిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం దాదాపు వేలాది విగ్రహాలు మొత్తం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి అడుగులు వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే దాదాపు ఇప్పటి వరకు 10,000 విగ్రహాల వైపు నిమజ్జనం కావడం జరిగింది. ఇంకా 10,000 విగ్రహాలు నిమజ్జనం కావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మహాగణనాథుడు ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి ఖైరతాబాద్ గణనాథుడు ఇప్పటికే నిమజ్జనం కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా బాలాపూర్ గణనాథుడు ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది. ఇక పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గణనాథులు మొత్తం కూడా ఇప్పటికే సాగర తీరం వైపు అడుగులు వేస్తున్నది మనం చూడొచ్చు. పాత బస్తీ పరిసర ప్రాంతాలు, చార్మినార్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సంధ్య, ప్రస్తుతం అయితే పాత బస్తీలో ఒక కోలాహలం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా భక్తులు ఎంతో ఇవాళ వీకెండ్ కావడంతో ఎంతగానో ఈ యొక్క నిమజ్జన యాత్ర, శోభాయాత్ర చూడడానికి భక్తులు మాత్రం తండోపతండాలుగా అటు సాగరం తీరంలో కావచ్చు, మరోవైపు పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంది భక్తులు, వేలాది మంది భక్తులు రోడ్ల మీదకి వచ్చి గణేష్ శోభయాత్ర తిలకిస్తున్నాడు. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి దాదాపు 10 రోజుల పాటు దర్శనమిచ్చినటువంటి ఈ గణనాథుడు ఈ రోజు భక్తులు వారి యొక్క పూజలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత గంగమౌడిలోకి చేరుకోవడం కోసం పాత బస్తీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సాగర తీరం వైపు అడుగులు వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా కోలాహలం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క కోలాహలం మాత్రం ఇంకా మరొక చూడొచ్చు. 10 నుంచి 11 గంటల వరకు ఇదే కోలాహలం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు పాత బస్తీ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే గస్తీని ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలతో పాటు హైరేంజ్ కెమెరాలతో మాత్రం ప్రతినిత్యం నిఘాను ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంధ్య, రైట్ సునీల్, మనం చూస్తూ